ముందుగా లైన్మెన్ బృందాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా ముందు కూర్చున్న అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మా రియల్ లైన్మెన్లో కూడా ధన్యవాదాలు. ఈ చిత్ర యూనిట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్, యంగ్స్టర్స్ యతీష్ గారు, గణేష్ గారు. నాదేం లేదండి, నన్ను ఊరికే వచ్చి తెలుగు అని ముందు పెట్టారు. వారే పాపం కష్టపడ్డది, కర్త కర్మ క్రియ వారే. దానికి జీవం పోసింది మాత్రం మా త్రిగుణ్ అని చెప్పొచ్చు. అదే మీరందరూ కూడా ట్రైలర్లో చూశారు. నట్టుగా, అరే నట్టు నువ్వు అసలు లైన్ ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పు. స్కూల్లో కాలేజ్లో లైన్ ఎక్కువ వేసినా ఇప్పుడు బంద్ చేసిన అన్నానే. ఆ లైన్ కాదురా నేను అడిగేది. సినిమాలో లాస్ట్కి మాకు ట్రైలర్ చూపించి, ఎప్పుడు ట్రైలర్ చూపించినప్పుడల్లా లాస్ట్కి వచ్చే వరకు ఆ లైన్ నేను ఏం గౌడ్ సాబ్ అంటున్నావు, ఇక్కడ రెడ్డి సాబ్ అడుగుతున్నాడు, లైన్ ఎందుకు వేయట్లేదో చెప్పండి. మార్చి 15వ తారీఖు థియేటర్లో వచ్చి కనుక్కోండి ఎందుకు లైన్ వేయలేదు, ఏమైంది సంగతి అని. తప్పకుండా. థ్యాంక్ యూ త్రిగుణ్. నిజంగా కూడా ఇక్కడ ఉన్న చిత్ర బృందాన్ని అందరికి కూడా నిజంగా కూడా అందరికి అభినందనలు. అలాగే ముఖ్యంగా ఒక లైన్మెన్ వారి జీవితంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, వారు ప్రజలకు ఆ ఊర్లో ఎంత దగ్గరగా ఉంటారు, మానవ సంబంధాలు కోల్పోయే ఈ యొక్క ప్రపంచంలో మానవ సంబంధాలతోని లైన్మెన్లు అక్కడున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ఊర్లో వాళ్ళందరినీ కూడా కలుపుతూ మనందరం ప్రశాంతంగా ఫ్యాన్ కింద నిద్రపోవడానికి వాళ్ళు ఏ రాత్రులైనా కూడా పగలనక రాత్రనక వాళ్ళ కుటుంబాలను వదిలి మన కోసం పనిచేసే ఆ లైన్మెన్లకు ఒకసారి వావ్ అని చెప్పుకుంటూ ఆ సరిహద్దులో మన కోసం సెక్యూరిటీ ఎట్లయితే అక్కడ మా సైనికుడు చేస్తాడో అదే మన ఊర్లలో లైన్మెన్ లేకుంటే కూడా మన పరిస్థితి అదే. కాబట్టి అట్లాంటి ఒక సందేశాత్మక చిత్రంతో పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు తీయడం నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మీరు అందరూ చూస్తే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్, 2 లవ్ సాంగ్స్, లాస్ట్కి ఒక సీను, ఇలాంటి సినిమాలు వచ్చే టైంలో ఒక మంచి సందేశాత్మక చిత్రంతో ముందుకొచ్చిన మా యూనిట్కి నిజంగా కూడా ధన్యవాదాలు. అలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ త్రిగుణ్ గారు ఇచ్చారు. ఇందులో వారికి నిజంగా కూడా ఒక మంచి హీరోగా వారు ఇంకా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. అలాగే యంగ్ డైనమిక్ డైరెక్టర్ గారు వారు ఇప్పటికే 2 వెబ్ సిరీస్ కానీ ఒక మూవీ కానీ తీయడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా మీరు కూడా మీ యొక్క లైఫ్లో మంచి మంచి మూవీస్ తీసి మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ వారికి ఒక చిన్న మనవి. సార్ మీరు అందరూ కూడా బెంగళూరులో పెద్ద పెద్ద సినిమాలు తీసే దగ్గర ఉన్నారు, మా తెలుగుకు రండి, తెలుగు ఇండస్ట్రీకి రండి. ఇక్కడ కూడా మా చిన్న హీరోలకు, చిన్న హీరోయిన్లకు, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడున్న ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.